అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్టు జీతాలు పెన్షన్కు సంబంధించిన స్టేటస్ని చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్ లింకులు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయితే అందులో అన్ని జిల్లాలు ట్రెజరీకి సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారు. వారి ద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. 8 గంటల సమయంలో చాలా బిల్ నెంబర్స్ చెక్ చేయడం జరిగింది. దాదాపు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఇది ఉదయగిరికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జీతాలకు సంబంధించిన బిల్లు. ఇది మనకి ఇక్కడ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. అలాగే ఉదయగిరికి సంబంధించి ఇక్కడ పెన్షన్ బిల్ కూడా చెక్ చేయడం జరిగింది, అది కూడా ఉంది. అదేవిధంగా చాలా పెన్షన్ బిల్స్ చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఉదయగిరి యొక్క పెన్షన్ బిల్లు 13101114 అనేది ఇది కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉంది. అలాగే ఇంకా చాలా బిల్లు చెక్ చేయడం జరిగింది, అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది ఇంకొక బిల్లు చూస్తే ఇది 1260622 ఇది మద్దనూరుకు సంబంధించినటువంటి కడపకు సంబంధించింది. ఈ విధంగా అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆదివారం అయినా సరే మనకి ఆర్బీఐ ద్వారా అమౌంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్బీఐ ఈ ఆదివారం అనేది ఎటువంటి ఆటంకం కాదు. జీతాలు పెన్షన్లు జమ కావడానికి ఆదివారం అనేది ఎటువంటి ఆటంకం అయితే కాదు. అయినప్పటికీ కూడా మనకి అన్ని బిల్లులు కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎటువంటి కదలిక లేదు. ఏమైనా కదలిక వస్తుందేమో 9 గంటల సమయంలో 10 గంటల సమయంలో చూడాల్సినటువంటి పరిస్థితి. తర్వాత ఏమైనా సమాచారం ఉన్నట్లయితే తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది.